ఇప్పుడు ఆ స్టెప్స్ గూడా 'చిరంజీవి' పాత సినిమా స్టెప్స్ ఇవి పెట్టి వదులుతున్నారు. అవును. అంటే దాన్ని ఎలా చూడాలి? అంటే ఏం లేదండి. ఇది ఒక అంటే స్టార్ కిడ్ అతను. హ్మ్. స్టార్ కిడ్ వారసత్వము ఆ ఎనర్జీ, లెగసీకి సంబంధించినటువంటి ప్రమోషన్. రైట్. అయితే ఈ సినిమాకి సంబంధించిన గొడవేంటంటే ఇది లోకల్ మార్కెట్ సినిమా కాదు. హ్మ్. వీళ్ళ టార్గెట్ పాన్ ఇండియా. ఓకే. నిజానికి అంటే 'పుష్ప' రేంజ్ ఓకే. ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అవుతదా? ఛాన్స్ అంటే ఉందా? వీళ్ళ టార్గెట్ అదే. హ్మ్. వీళ్ళ టార్గెట్ ఇప్పుడు 'పుష్పా'ని కొట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యం ఉంది. ఓకే. టార్గెట్ అదే. రీచ్ అవుతారా లేదా అనేది చూడాలి. హ్మ్. ఎందుకంటే ఈ ఈ పోటీలో ఆల్రెడీ 'దురంధర్' ఇప్పుడు 1350,00,00,000 కలెక్ట్ చేసేసుందది. అవును. అంటే 'ట్రిపుల్ ఆర్' కంటే ఎక్కువ కలెక్ట్ అవును. ఇంక చేసిందది. 'ధురంధర్ 2' గూడా వచ్చేస్తుంది. 'దురంధర్ 2' వస్తోంది. హ్మ్. అయితే ఈ మరో ఈ 9 పోటీలో రోజుల్లో. ఈ పోటీలో అంటే 1000,00,00,000 క్లబ్‌లో ఉండాలి హ్మ్. అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది ఈళ్ళకి. రైట్. 1000,00,00,000 ప్రోగ్రామ్ అంటే 1000,00,00,000 క్లబ్‌లో ఉండటం మాత్రమే కాదు. హ్మ్. 'పుష్పా'ని కొట్టాలి అని అభిమానులు అనుకుంటున్నారు. రైట్. కోరికది. హ్మ్. ఏ మేరకు రీచ్ అవుతుంది. రెండోది ఇతనికి 'ట్రిపుల్ ఆర్' ద్వారా హ్మ్. అంతర్జాతీయ మార్కెట్‌లో యాక్సెప్టెన్సీ వచ్చింది. హ్మ్. దాన్ని ఎందుకు ఎక్స్‌ప్లోర్ చేయట్లేదు అనే గొడవ ఉంది ఉంది. అభిమానుల రైట్. నుంచి. అవును. అంటే ఆల్రెడీ వారణాసికి సంబంధించి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. హ్మ్. అంటే ప్రపంచ భాషల్లోకి వెళ్ళటం. రైట్. అంటే ఫ్రాన్స్‌లో, ఫ్రెంచ్‌లో సినిమాని వదలటం. హ్మ్. స్పెయిన్‌లో, స్పానిష్‌లో వదలటం. హ్మ్. ఇలాంటి ఆలోచనలు రైట్. చేస్తున్నాడాయన. ఓకే. అంటే చాలా వందలాది సంఖ్యలో భాషలు మాట్లాడుతున్నాడు అవును. రాజమౌళి. అవును. సో, ఇతన్ని కొన్ని ఏరియాల్లోకి 'ట్రిపుల్ ఆర్' ద్వారా తీసుకెళ్లారు. హ్మ్. దాన్ని గూడా ఎక్స్‌ప్లోర్ జేయాలి గదా! అని అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ లొకేట్ అవుతున్నట్టుగా కనిపించట్లేదు. రైట్.